ఇలా ఆయం అన్న వార్త ఏముందయ్యా పెద్ద వార్త అంటే అన్నదమ్ములు కనపడుతున్నారు. ముందుగా రాజీనామాకు రెడీ. నీ దండం పెడితేరా నాయనో. ఎనుకటికే బీఆర్ఎస్ కేసీరావయ్య హయాంలా రాజీనామా చేసి 100 మందిని రప్పించుడు మునుగోడుకు. మొయ్యిరా మూత మోగించినాకో రాదురి నీ దండం పెడితే 100 మంది అసలేరు కార్తీరా ముసలెద్దు లెంక అన్నట్టుగా బీఆర్ఎస్ కోయిలాగలు గోసులు ఎగజెక్కుకుంటా వచ్చే పాయే రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా ఏందిరో అని నెత్తికి చేతులు పెట్టుకొని చింతకాంతులు అయ్యి పరశాల పడ్డారు ఆనాడు. ఇక అటో నిగ్గి బలి మీదకి బయటపడ్డారు. ఎప్పుడో వెనకటికి మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయి బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మళ్ళా రాజీనామాకు రెడీ అంటుండు సారు. కడుపు చల్లకుండా మళ్ళీ ఏం చేస్తారు దేవుడా. మళ్ళా భూకంపం వస్తట్టే ఉందిరా రాయనో రాజకీయ భూకంపం. ఇక మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే అవసరమైతే మునుగోడుకు ఉప ఎన్నిక తెస్తా. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అధిష్టానం ఇష్టం, వాళ్ళకే వదిలేస్తున్నా. అధిష్టానం ఇక ఏమైనా చేయని ఎటనైనా చేయని, కానీ నేను మాత్రము వాటి కోసం అంటే పదవి కోసం కాళ్ళు పట్టుకునే నైజం నాది కాదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కూడా మరి ఏమన్నాడు ఎట సంగతి ఏంది ఏం కథ. నిన్న ఆయన ఇలాకన అడుగుపెట్టి సంస్థాన నారాయణపురంలో ఏదో కరెంటు సబ్ స్టేషను ఏదో దానికి మరి ఇక రిబ్బన్ కట్ చేసిండాట. మరి ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఏమన్నాడు ఇంకా అనేది ఒక్కసారి మనం తేట తెల్లం చేసుకుందాము.